పురాతన చరిత్ర కలిగిన నర్సీపట్నం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్లు మూసివేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు సౌకర్యవంతంగా ఉన్న రైలు ప్రయాణం ఇప్పుడు రిజర్వేషన్లు క్లోజ్ చేయడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిటిష్ కాలంలో వేసిన నర్సీపట్నం రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న సుమారు వందలాది గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఏజెన్సీ ప్రాంతాల నుండి దూర ప్రాంతాలకు తక్కువ ధరలో ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండేది. అలాంటి రైల్వే స్టేషన్లో రిజర్వేషన్లు మూసివేయడంతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. అధికారులు మా గోడును విని తిరిగి రిజర్వేషన్ సేవలను కల్పించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. నిర్మాణం అయినటువంటి అలాగే ఎంతో చరిత్ర కలిగినటువంటి నర్సీపట్నం స్టేషన్ దగ్గర ఏదైతే రిజర్వేషన్ కౌంటర్ మూసేశారంటూ కూడా కొంతమంది ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సుదీర్ఘ ప్రాంతాల్లో సుమారుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అల్లూరు జిల్లాల నుంచి అవనండి, లేదా నర్సీపట్నం అనండి, లేదా పాయిక్రోపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి వేలాది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు రాకపోకలు ఇక్కడ నిత్యం సాగుతూ ఉంటాయి. ఇన్ని వేల మంది రాకపోకలు కలిగినటువంటి ఈ నర్సీపట్నం స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ మూసివేయడాన్ని అయితే పలువురు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ స్టేషన్ మూసివేయడాన్ని, అంటే ఈ స్టేషన్కి సంబంధించిన రిజర్వేషన్ కౌంటర్ మూసివేయడాన్ని అలాగే మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం రైల్వే స్టేషన్కి చాలా చరిత్ర ఉన్నటువంటి రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్కి 2023 డిసెంబర్ 24వ తేదీ నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మూసివేశామని చెప్పి ఇక్కడ నోటీస్ బోర్డు పెట్టడం జరిగింది. ఈ కారణంగా ఈ ప్రాంత ప్రయాణికులందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. రైల్వే రిజర్వేషన్ చేయించుకోవాలంటే ఈ ప్రాంతానికి ఒకవైపు యలమంచిలి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు, మరోవైపు తుని వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. దీని కారణంగా ఈ ప్రాంత ప్రయాణికులు ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఇక్కడ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్కి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అడ్డోడ్డు జంక్షన్ బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది ఒక వ్యాపార కేంద్రంగా, ఒక విద్యా కేంద్రంగా, ఒక వైద్య కేంద్రంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతూ ఉంది. అంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషనే కారణం. ఈ రైల్వే స్టేషన్ని అడ్రోడ్ అభివృద్ధిని మనం విడదీయలేము. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టే ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా అడ్డు రోడ్లో నివాసం ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఈ నక్కపల్లి ప్రాంతంలో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు వచ్చాయి. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తో అనేక పరిశ్రమలు నెలకొల్పడానికి ఇప్పటి నుంచి సన్నాహాలు చేస్తూ ఉంది. ఈ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధికి రైల్వే స్టేషను చాలా దోహదపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ప్రయాణికుల యొక్క అవసరాలని, భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ని పునరుద్ధరించాలి. అదేవిధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలి. ఈ రైల్వే స్టేషన్లో ప్రజల సౌకర్యార్థం అనేక ట్రైన్లని ఇక్కడ నిలుపుదల చేసి ఆ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వెంటనే పాయిక్రోపేట ఎమ్మెల్యే గారు స్పందించాలి, అనకాపల్లి ఎంపీ గారు స్పందించాలి. ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ని పునరుద్ధరించాలని, చరిత్ర కలిగినటువంటి నర్సీపట్నం యొక్క రైల్వే స్టేషన్ యొక్క చరిత్రని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ మూసివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటండి? ఇప్పుడు గతంలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ కౌంటర్ ఉండేదో ఆ కౌంటర్ అనేది మొన్న కోవిడ్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ట్రైన్స్ అన్నీ ఆపేయడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. బస్సులు, లారీలు ప్రయాణం చేశారు, మళ్ళీ పునరుద్ధరించారు. కానీ డిసెంబర్ 23వ తారీఖున మళ్ళీ రిజర్వేషన్ కౌంటర్ ఎప్పుడైతే రద్దు చేశారో చాలామంది ప్రయాణికులు నర్సీపట్నం, ఇలా యలమంచిలి ఈ ఏరియాల నుంచి అందరూ కూడా ఇక్కడే రిజర్వేషన్ చేసుకున్నారు. ఇప్పుడు దీన్ని రిజర్వేషన్ రద్దు చేయడం వల్ల అనేక మంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. మేము కోరేది ఏంటంటే మళ్ళీ యథావిధిగా ఈ రిజర్వేషన్ కౌంటర్ను ప్రారంభించాలని మేము కోరుతున్నాం. ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాలనే కాకుండా అలాగే ఆ నక్కపల్లి ఏదైతే ఎట్రో కంపెనీ లాంటి ఎంప్లాయీస్ అవనియండి, లేదా చెన్నై కారిడార్కి సంబంధించి పీసీపీఐకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ మొత్తం అంతా కూడా డెవలప్ అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ రద్దీ అయితే పెరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే, అలాగే ఈ సుదీర్ఘ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి నర్సీపట్నం, అల్లూరు జిల్లాల నుంచి వస్తున్నటువంటి ట్రైబల్స్ కావనియండి, మొత్తం అందరికీ కూడా ఇదే ప్రధాన స్టేషన్గా చెప్పుకోవచ్చు. అలాంటి స్టేషన్ నుంచి రిజర్వేషన్ తొలగించడాన్ని అయితే తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నట్టు అయితే స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రుద్రతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.